ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ప్రభువా, మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు కూడా ఎంతో వందనములు. మరి ఉపవాస ప్రార్థన కొరకై ఈ సమయంలో ఈ యొక్క మందిరములో ప్రభువా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. హృదయ తలంపులు, ఆలోచనలు సమస్తాన్ని ప్రభువా మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించండి. నాతో మాతో మీ వాక్యం చేతనైనా మీరు మాట్లాడండి. మరి ప్రార్థించే విషయంలో కూడా ఈ అంశాలను బట్టి ఎలాగ ప్రార్థించాలో కూడా మాకు మీరు ఈ లేఖన భాగముల ద్వారా బోధిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. అనుగ్రహించండి ప్రభువా. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా తండ్రి, మీ చిత్తంలో ఉన్నవారు, మార్గంలో ఉన్నవారు ఆయన సకాలంలో తండ్రి మీరు నడిపించుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా, సహాయం చేయండి. ఈ ఆవరణం అంతా మీ ఆధీనంలో పెట్టుకోండి ప్రభువా. ఈ యొక్క ప్రార్థన కూడికంతా కూడా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ చేతనైనా మీరు నడిపించండి. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని చేయబోతున్న ప్రార్థన కొరకై మీరు సిద్ధపరచండి. ఆయన ఆ ప్రార్థన ఆలకించే రీతిగానైనా తండ్రి మీరు మమ్మల్ని ప్రభువా పరిశుద్ధపరిచి క్షమించి ఆయన ఈ సమయంలో మీ వాక్యం చేతనైనా మమ్మల్ని ధైర్యపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఎటువంటి తొందరలు, ఎటువంటి గల్వీలు ఏది కూడా ప్రభువా లేకుండా ఆయన తండ్రి ఈ యొక్క కరెంట్, లైట్, మైక్ సిస్టమ్ కానీ ఆయన తండ్రి బయట నుండి వచ్చే శబ్దములు కానీ ఏవి కూడా ప్రభువా అంతరాయం కలిగించకుండా మీరే నడిపించుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా, ఇంతవరకు వారంలో తోడుగున్నారు, కనికరించండి. ఉదయకాల సమయంలో ఆయన పాటలు పాడే విషయంలో కూడా తండ్రి మాకు సహాయం చేయండి. మీరే ప్రభువా మా యొక్క స్వరాలను ముడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మరొకసారి ఆయన తండ్రి ప్రభువా మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. సిలువ చాటు నన్ను కూడా మరుగుపరిచి మీ యొక్క పరిశుద్ధ ఆత్మచేతనైన ప్రతి మాటని ప్రభువా మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతూ సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 597. పాట సంఖ్య 597, పాత దాంట్లో 586. దేవా నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము అనే పాటనే పాడుకుందాం. 597. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములెన్నియు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నియు బాపి, కృపాలుండగు యేసు ప్రభువా
కృపను చూపి రక్షించుమయ్యా. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయ్యా. దేవాని సన్నిధిలో చేసి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి, కాటుము మమ్ము నీ వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి, కాటుము మమ్ము నీ వాక్యముచే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసులు స్థిరపడి నడువా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. 592 వచ్చా. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని. 592 పాత దాంట్లో 581.
విసుగకుండా నిత్యము భావించి భువిపైన ఇద్దరు ఏకీవించి భువిపైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశిదముగా నుడివితివి విసుగకుండా నిత్యము ఆది అపోస్తులు ఏకభావముగా ఆది అపోస్తులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన ప్రభువా వారి మొరనాలించిన ప్రభువా మా మొరని చెంతకు రానిమ్ము మా మొరని చెంతకు రానిమ్ము విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశిదముగా నుడివితివి విసుగకుండా నిత్యము పేతురపోస్తలుడు చెరసాలలో నుండా పేతురపోస్తలుడు చెరసాలలో నుండా ఆసక్తిగా ప్రార్థించగా ఆసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్యమును నీ గొప్ప మహాత్యమును విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశిదముగా నుడివితివి విసుగకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి ఏది ఇష్టమో దాని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా పొందుమంటివి క్రీస్తు ప్రభువా విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశిదముగా నుడివితివి విసుగకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడియుందురో విసుగాక కూడియుందురో అందరి మధ్య నుండే ప్రభువా అందరి మధ్య నుండే ప్రభువా రమ్ము మా మధ్యకు నేడే రమ్ము మా మధ్యకు నేడే విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశిదముగా నుడివితివి విసుగకుండా నిత్యము. ఇంకో పాట పాడదాం.
557. పాత దాంట్లో 546. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మొర పెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు. మొర పెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుపున్. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. గత కాలమున క్రీస్తు పేరట అడగకుంటిరి. గత కాలమున క్రీస్తు పేరట అడగకుంటిరి. సతతము ఆనందముంద అడుగుడి దొరకున్. సతతము ఆనందముంద అడుగుడి దొరకున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఊహించలేనిది శక్యముగా నీవైనట్టి క్రియలను. ఊహించలేనిది శక్యముగా నీవైనట్టి క్రియలను. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మిమ్ము విడువనెన్నడు నెడబాయననే గదా.
మిమ్ము విడువనెన్నడు నెడబాయనని గదా నమ్ముము నరమాతృడెప్పుడే హాని చేయుడు నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షమువ మోవు వేయుదురు వారు తమల వృక్షమువల మోవు వేయుదురు ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతమున్ మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతమున్ నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షం వలె మోవు వేయుదురు వారు తమల వృక్షమువ మోవు వేయుదురు నిశ్చయముగాని నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను ఆశీర్వదింతును నిశ్చయముగా వృద్ధి పొందింతునని నీ దేవుడు నిశ్చయముగా వృద్ధి పొందింతునని నీ దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును వారు తమల వృక్షమువ మోవు వేయుదురు వారు తమల వృక్షమువలె మోవు వేయుదురు కీర్తనల గ్రంథం 90 కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తనలు 90 12వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 90 12వ వచనం కలిసి చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చిన్న ప్రార్థన సహాయం కొరకు. మహాపరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల్లో మాకు సహాయం చేసినందుకు ఎంతో వందనములు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి కూడా తండ్రి వందనములు. నాతో మాతోనైనా మీరు మాట్లాడండి. ప్రార్థన కొరకై మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతూ సిలువుచాటు మరుగుపరిచి పరిశుద్ధాత్మకి సహాయం చేత మీరే తండ్రి మాతో ప్రభువా స్పష్టంగా మాట్లాడి మా ప్రార్థన కొరకై సిద్ధపరచండి. మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇది ఈ యొక్క కీర్తన 90 ఇది మోషే రచించిన కీర్తన. పైన హెడ్డింగ్లో మనం చూసినట్టయితే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఇక్కడ మరి రాయబడుతూ వచ్చింది. ఈ కీర్తన 90 మరి మోషే
చేసిన ప్రార్థన. 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అనే మాట ఇక్కడ ప్రార్థనా రూపంలో మరి మోషే ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అంటే మోషే యొక్క ఉద్దేశం ఏంటి అంటే తన దినములు అంటే సమయాన్ని మరి ఎలాగా మనము సద్వినియోగం చేసుకోవాలి, లేదంటే సమయాన్ని ఎలాగ మనము గ్రహించాలి అనే విషయాన్ని ఇక్కడ మాకు నేర్పుము, మాకు జ్ఞానము కలుగునట్లుగా, జ్ఞాన హృదయం కలుగునట్లుగా. అంటే మేము జ్ఞానము కలిగి మరి కాలము విషయంలో మేము మరి కాలము మరి సమయము మరి ఏమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించుకోవాలి అనేదే ఈ మోషే యొక్క ప్రార్థన ఇక్కడ. కాబట్టి మనము కూడా ఈ దినాన కొన్ని వచనాలు చూద్దాం, తర్వాత ఈ విషయాన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. అయితే మనకి తెలుసు, మనకు సాధారణంగా మనమంతా కూడా సమయానికి లోబడాలి. మనము రాత్రి అయితే మానవుడు పడుకుంటాడు, ఉదయకాలము మరి సూర్యుడు ఉదయించగానే సాధారణంగా అందరూ కూడా మరి మేలుకోవాలి, తమ పనులు చేసుకోవాలి. అంతేగాని మనము ఉదయం అయినప్పుడు కూడా మనం పడుకోలేం. ఎందుకంటే మనం అందరికి కూడా ఎందుకంటే ఉదయం పనులు చేసుకోవాలి కాబట్టి మనము ఖచ్చితంగా లేచి మన పనులకు మనము వెళ్ళిపోవాలి. అలాగా జరిగేది. అయితే దేవుడు మనం చూసుకున్నట్లయితే దేవునికి సమయంకి అంటే దేవుడు సమయం లోపల అంటే దేవుడికి సమయం అనేదే లేదు. దేవునికి అయ్యో రాత్రి అయిందే ఇక పడుకోవాలి, లేదంటే పగులైందే ఇంక నేను లేయాలి అని దేవుడికి లేదు. దేవుడు సమయానికి బయట ఉన్నాడు, ఆయన టైంకి బయట ఉన్నాడు. ఆయన మరి సమయాన్ని సృష్టించిండేదే దేవుడు. ఆయనకేమి పగులు రాత్రి అయ్యో టైం అవుతా ఉంది అనేది ఏమి కూడా లేదు. కేవలము మానవుడికి మాత్రమే ఈ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మోషే అందుకే అంటున్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అనే మాట ఇక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి మనకి అనేక సార్లు సమయం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ వచ్చాడు. మరి ఎక్కడెక్కడ మాట్లాడాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని కలిసి యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి, నా సమయము ఇంకను రాలేదు. చూడండి ఇక్కడ సందర్భం ఏంటి అంటే కానాను వివాహం జరుగుతూ ఉంది. అక్కడ ద్రాక్షారసం అయిపోతే మరి యేసు తల్లి అయిన మరియా యేసుని మరి ఆ సహాయం కొరకు మరి అడుగుతా ఉంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో నీకేమి, ఆమె యేసు అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదనను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సమయము గురించి ఆయన ఎంతో మరి ఖచ్చితంగా ఉన్నాడు. మరి ఎప్పుడు ఏది సమయము, ఎప్పుడు మరి ఏమి జరగాలి అనే విషయంలో ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఆల్రెడీ ఆయన దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు. అయితే మనం మానవులము కాబట్టి, మనుషులము కాబట్టి మనకి తెలియదు. అందుకే మోషే అంటున్నాడు, ఆ జ్ఞానాన్ని అడిగి దేవుణ్ణి అడిగి ప్రార్థించి మనము పొందుకోవాలి అనేదే మోషే యొక్క ప్రార్థన. ఇక్కడ మా దినములు లెక్కించడం మాకు నేర్పము, మా సమయాన్ని మరి మేము లెక్కించుకొనట మాకు నేర్పము అనేది ఆయన ప్రార్థన. ఎందుకంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది.
మనకు తెలుసు యాకోబు రాసిన పత్రికలో ఏమంటారు, మనుష్యుని ఆయువు మరి నీట బుడగవలే అంతలో కనబడి అంతలో మాయమైపోయేదిగా ఉంది అని చెప్తాడు. కాబట్టి సమయం ఎంతో తక్కువ. మనుష్యుడు ఏదో జన్మిస్తాడు, కొంతకాలం పెరుగుతాడు, జీవిస్తాడు, తర్వాత మరణించేవాడుగా ఉంటున్నాడు. ఆ సమయం అనేది మరి ఎంత త్వరగానో అది గతించిపోయేలాగుంది. కాబట్టి సమయం విషయంలో ఒక విశ్వాసి కూడా మరి సమపాలన అనేది ఖచ్చితంగా పాటించాలి. ఒక విశ్వాసి దేవుని బిడ్డగా సమయాన్ని పాటించే విషయంలో మరి ఎంతో ఖచ్చితంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి విషయంలో ఆయన సమయం వచ్చినప్పుడే ఆయన పని చేశాడు, సమయం రానంత వరకు ఆయన చేయలేదన్నమాట. కరెక్ట్ టయానికి ఒక సెకండ్ అటు ఒక సెకండ్ అటు ఏది లేట్ లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవించిన వాడుగా ఉన్నాడు. అయితే మన విషయానికి వచ్చేసరికి మనం టైం తప్పిపోతాం. మనం అన్ని విషయాల్లో అనేక విషయాల్లో టైము తప్పిపోతాం. సమయానికి మరి మన పనులు మనం చేసుకోలేం. మరి దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా సమయానికి మనం రాలేము, సమయానికి మనం అందుకోలేము. ఇవన్నీ విషయాలు మన జీవితంలో మనము సరి చేసుకోవాల్సిన విషయాలే. మనము మరి ఉదయకాలం లేచే విషయంలో, మనం భోంచేసే విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనము ఒక దైవికమైన క్రమాన్ని మనము పాటించేవారిగా మనము ఉండాలి అనేదే మోషే యొక్క ప్రార్థన యొక్క సారాంశం. తర్వాత చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకో దగ్గర ఏమంటాడంటే యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ 6వ వచనాన్ని మనం చదువుదాం. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. అయితే పైనుంచి మనం చూసినట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరులు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అన్నదమ్ముళ్ళు, వాళ్ళు ఏమంటున్నారంటే మనకి అక్కడ పర్ణశాలల పండుగ అనేది అక్కడ మరి ఇజ్రాయెల్ యెరూషలేములో ఆ పండుగ అనేది సమీపించింది, ఆ పండుగ దినాలన్నమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పైన మీరు చూసినట్టు 7వ అధ్యాయము 2వ వచనములో మీరు చూసినట్టయితే యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. మనం అందరం కూడా మరి ఆ యొక్క పర్ణశాలల పండుగ అక్కడికి వెళ్దాం, నువ్వు చేసే క్రియలన్నీ బహిరంగంగా అక్కడ నువ్వు చేయొచ్చు అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 6వ వచనంలో, యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నదని వారితో చెప్పాడనమాట. తర్వాత 8వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు అతని సమయం గురించి, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం గురించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన సమయం గురించి మరి సహోదరులు పిలిచారు. సాధారణంగా మనల్ని ఎవరైనా స్నేహితులు కానీ మన సహోదరులు కానీ ఎవరన్నా మనం పిలిచినప్పుడు మనము అనేక సార్లు అసలు మనం వెళ్ళాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించం. ఏదో పిలిచారు, మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో పలానా స్థలానికి వెళ్ళాలి, ఎంతోమంది మనల్ని పిలుస్తూ ఉంటారు, ఎన్నో మరి మనకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ అది పండగకి పిలిచినప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా దాన్ని ఏమి కాదనరు, వెళ్తారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, నా సమయం ఇంకా రాలేదు,
అయితే నేను ఇప్పుడే రాను అని చెప్పగలిగాడు. అంటే తన సమయాన్ని పైన, తను చేయబోయే విషయాలపైన పూర్తి అవగాహన ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే మన జీవితంలో మనకి అసలు అవగాహన అనేది ఉందా? మనము మరి మరి ఎట్లాగా పిలిచిన చోటకంతా మనం వెళ్ళిపోతున్నామా? ఎవరు పిలిస్తే వాళ్ళతో మనము వెళ్తున్నామా? లేదంటే మన సమయాన్ని మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు అనే అవగాహన మనకి ఉందా లేదా అనే విషయాన్ని మనము ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన సహోదరులు అన్నదమ్ముళ్ళే పిలిచారు, మనం పండగకి వెళ్దాము అన్నప్పుడు ఆయన సరే పోదా అని చెప్పి ఆయన ఏమి వెళ్ళిపోలా. అయ్యా నా సమయం ఇంకా రాలేదు, మీరు పండగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పగలిగాడు, నేను రాను, నా సమయం ఇంకా రాలేదు. అయితే మన జీవితంలో మనం మరి ఏం చేస్తున్నాం? మనల్ని ఎంతోమంది పిలుస్తారు, ఎక్కడెక్కడికో పిలుస్తారు, అన్ని దగ్గరికి మనం వెళ్ళిపోతున్నామా? మనం వెళ్ళకూడని స్థలాలు కూడా ఉండవచ్చు, అక్కడ కూడా మనము వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని ఖచ్చితంగా మనము గమనించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే మోషే అన్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మన దినాలు మనము లెక్కించుకొనుట మరి దేవుడు మనకి నేర్పించలాగన మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకో దగ్గర చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకో దగ్గర ఏమని ఉంటుందంటే, ఇదే 7వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయంలో 28వ వచనం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము కాదు 87వ పేజీ. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడినో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. 29 కూడా, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పిన 30వ వచనం. అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తన సమయాన్ని మరి తనకు సంబంధించిన అంతా కూడా దేవుని పైన వేశాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, నేను చూడండి, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. దేవుని ఆధీనంలో ఉన్నాడు కాబట్టి దేవుడు నిర్ణయించిన సమయం వరకు వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. మన సమయాన్ని మరి మన జీవితాన్ని మనం ఎవరికి అప్పగించాలి? దేవునికే అప్పగించాలి. దేవునికే అప్పగించాలి, ఆయన్నే అడగాలి నేర్పించమని. మన పరిస్థితులు అన్నిట్లో దేవునికే మన విన్నపాలని మనం ఏం చేయాలి? ఆయన ముందు మనము పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి విషయంలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అది అంతా కూడా దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు అనమాట. అంటే దేవుని ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి విషయంలో అది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో మనము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండి మనము పని చేసినప్పుడు మన పనులన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు అనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిగా మన సమయాన్ని గుర్తెరగాలి. ఇది సమయమా కాదా ఒక పని చేయడానికి అనే విషయంలో మనకు అవగాహన కలిగి ఉండాలి. రెండోదిగా మరి పిలిచిన చోటకెల్లా
ఎక్కడ మరి ఎవరు ఆహ్వానించినా మరి వెళ్ళకూడని స్థలాలకు కూడా మనము పోయేవారిగా ఉండకూడదు అనే విషయాన్ని, తర్వాత మన సమయాన్ని దేవుని చిత్తంలో పెట్టినప్పుడు మరి ఆ సమయానికి ముందే వీళ్ళు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవాలని ఉన్నారు. అయితే సమయం ఇంకా రాలేదు కాబట్టి వారు ఇంకనూ ఆయనని పట్టుకొనలేదు అని ఇక్కడ రాయబడింది. అంటే దేవుని ఆధీనంలో మన సమయాన్ని ఉన్నప్పుడు మనకి మరి ఆయన ఉద్దేశం, మరి ఆయన ఆజ్ఞాపిస్తేనే కానీ మన జీవితంలో మరి ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు అనే విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు. ఇంకోటి యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఆ 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై. చూడండి, యేసు ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై. అంటే ఇంక ఈ లోకంలో తన సమయం అయిపోతా ఉందని కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముందే తెలుసు. ఆయనైతే దేవుడు. అయితే మనకు తెలుసా మన సమయం ఎప్పుడు వస్తుందని? కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడిని అడగాలి, ప్రభువా మా దినాలను లెక్కించడం మాకు నేర్పుము. మనకి సాధారణంగా ఈ లోకపరమైన విషయాల్లో మనం చూసినట్టయితే ఒక స్కూల్ అనుకోండి, ఒక స్కూల్లో వాళ్ళు ఈ సంవత్సరంలో ఏమేం చేయాలి అనేది సంవత్సరం స్టార్టింగ్లోనే చేసేస్తారు వాళ్ళు. ఒక స్కూల్లో ఈ సమయం యూనిట్ టెస్ట్లు ఎప్పుడు ఉండాలి, ఆ క్వార్టర్లీ ఎప్పుడు పెట్టాలి, హాఫ్ ఇయర్లీ హాలిడేస్ ఎప్పుడు ఇవ్వాలి, దసరా హాలిడేస్ ఎప్పుడు ఇవ్వాలి, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇవ్వాలి అనేది వాళ్ళు ఒక సంవత్సరం ముందే వాళ్ళ క్యాలెండర్ వచ్చేస్తుంది. సంవత్సరం ముందే ఆ డేట్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి. లేదనుకోండి, అది దసరా వచ్చినప్పుడు చూద్దాంలే ఎప్పుడు హాలిడే వేయాలి అనుకున్నారు అనుకోండి, అవన్నీ కూడా కుదరవు. సమయాన్ని వాళ్ళు ముందే. ఇప్పుడు మున్సిపాలిటీ ఉందనుకోండి, వాళ్ళు ఒక పట్టణానికి 5 సంవత్సరాల ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలకి ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడెక్కడ కరెంటు వైర్లు లాగాలి, ఏ ఏరియాలో డెవలప్ అవుతాయి, ఏ ఏరియాలో ప్లాట్లు వేయాలి, ఎక్కడ మనం ప్లాట్లు వేయకూడదు, ఎక్కడ రోడ్లు వస్తాయి రావాలి అనేది 5 సంవత్సరాలు. పెద్ద సిటీ అనుకోండి 30 సంవత్సరాలు ప్లాన్ వేస్తారు వాళ్ళు. 30 సంవత్సరాలకి వాళ్ళకి ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఎక్కడెక్కడ వస్తాయి అనేది 30 సంవత్సరాలకి లెక్కేస్తారు వాళ్ళు. అయితే అందరూ కూడా లెక్కేస్తారు, కానీ మన జీవితంలో అసలు మనం లెక్కేసుకుంటున్నామా? మన విశ్వాస జీవితంలో మన గురించి మనం ఒక లెక్కేసుకున్నామా? మరి ప్రభు రక్షింపబడి ఎన్ని దినాలైంది, ఎన్ని దినాలు నేను జీవిస్తానో తెలియదు. అయితే దేవుడిని అడగాలి, నేను ఎలాగ నా సమయాన్ని నేను గడపాలి. అన్నిటికీ ప్రణాళికలు ఉన్నాయి, మానవుడికి మాత్రం ప్రణాళిక అసలు రేపేం చేయాలో మనకు తెలియదు, రేపేం చేయాలో తెలియదు. అయితే చూడండి, అందరికీ, దేశాలకి, రాష్ట్రాలకి, మరి ఆ యొక్క ఆఫీసులకి, స్కూళ్ళకి, అన్నిటికీ ప్రణాళిక. వాళ్ళ సమయాన్ని లెక్కించుకుంటారు, మనకి ఎంత సమయం ఉంది. ఇప్పుడు చూడండి, మనకి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి. 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు లెక్కేసుకుంటారు 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలి అని. ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం తిరిగి ఎలాగ రావాలి అనేది వాళ్ళు ఏం చేసుకుంటారు, లెక్కేసుకుంటారు. అయితే మానవుడి జీవితంలో, విశ్వాసిగా మన జీవితంలో మనకి లెక్క అనేదే లేదు. మనం లెక్క పెట్టుకోవట్లేదు, ఎన్ని దినాలు గడిచిపోయినాయో, ఎన్ని దినాలు జీవిస్తామో, అసలు మనం ఏం చేస్తున్నాము అనేది పూర్తి అవగాహన మానవుడికి
లేదు. ఏదో దేవుడు రాకడ వస్తుంది అని అంటా ఉన్నారు, మనం కూడా వింటా ఉన్నాము. అంతేగాని అరే మన జీవితంలో ఎన్ని దినాలు గడిచిపోయాయి, నా వయసు ఎంత, ఇంకా ఎంత మరి కాలం ఉంది అనే లెక్క మనం ఏది కూడా వేసుకునే వారిగా లేము. కాబట్టి ఈ దినాన దేవుడిని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో నా దినములు లెక్కించడం నాకు నేర్పించు, నాకు ఆ జ్ఞానము నాకు దయచేయి, నేనేం చేయాలి అనే విషయాన్ని కూడా నువ్వు నాకు బోధించు అని ఈ దినాన మన ప్రార్థన అయి ఉండాలి. తర్వాత ఆఖరిగా 1-2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త కాదు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం రెండు కూడా కలిసి ఉన్నాయి. అది జాగ్రత్తగా మనం ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజ్ నెంబరు 170, 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎప్పుడంటే అప్పుడు రాలాయన. ఎప్పుడు వచ్చాడంట? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు ఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటించే దేవుడు. దేవుడు ఒక నిర్దిష్టమైన సమయాన్ని, ఒక ఖచ్చితమైన సమయాన్ని పాటించే దేవుడు. ఆయన పంపించచ్చు కదా, ఆదాము తర్వాత పంపించేయచ్చు కదా ప్రభువైన యేసుక్రీస్తుని. లేదు, ఒక కాలం రావాలి, ఆ కాలము పరిపూర్ణమైపోవాలి. పరిపూర్ణమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు, అప్పుడు నేను నా కుమారుడిని ఈ లోకానికి నేను పంపిస్తాను అని దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అయితే మన జీవితం పట్ల అసలు మనకేం ప్రణాళిక ఉంది, అసలు దేవుని ప్రణాళిక మన జీవితం పట్ల ఏమై ఉంది అనేది మనము గ్రహించుకునే వారిగా మనము లేము అని చెప్పడానికి ఎటువంటి డౌటు లేదు. తర్వాత ఆఖరిగా చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహానుతో ఆయన ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఆఖరి అధ్యాయము బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సమయం కరెక్ట్గా తెలిసిన దేవుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. అయితే ఎవరు సిద్ధంగా ఉండాలి? దేవుడు కాదు, మనము సిద్ధముగా ఉండాలి, మనము రెడీగా ఉండాలి. కాబట్టి మనము మన సమయాన్ని లెక్కించుకునే వారిగా మనము ఉండాలి. మన సమయాన్ని లెక్కించుకునే వారిగా మనము ఉండాలి ఖచ్చితంగా. మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం? క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఇప్పుడు 5 గంటలకి ట్రైన్ ఎక్కాలి అనుకోండి, మరి మదనపల్లి నుండి సిటిఎంకి పోవాలి. ముందే చూసుకుంటాం ఎలా పోవాలి, ఆటోలో పోవాలా, బస్సులో పోవాలన్నా. బస్సులో పోవాలంటే ఏ టైంకి మనం బస్ స్టాండ్కి పోవాలి, ఎప్పుడు బస్సు ఎక్కితే ఎప్పుడు మనం 5 గంటల కంటే ముందు మనం చేరతాము అనే లెక్క మనం వేసుకుంటాం. అయితే ప్రభువు ఇక్కడ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. మనము ఎప్పుడు వస్తాడో ఏమో అని చెప్పి మనకు ఒక లెక్క లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ సమయంలో మోషే చేసిన ప్రార్థన కీర్తన 90 12వ వచనం ఆఖరిగా చదువుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. మోషే ఏమని ప్రార్థించాడంటే, కీర్తనలు 90
12 కలిసి అది చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామండి. కీర్తనలు 90 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అనే విషయాన్ని బట్టి ఈ దినాన మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ సమయాన్ని మనము సద్వినియోగించుకుందాం. మనకున్న ప్రతి అవసరత, అక్కర, సమస్య అది ఏదైనా కావచ్చు. మనకి ఇమీడియట్గా ఏదన్నా అవసరత ఉంటుంది, అక్కర ఉంటుంది. మరి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్న అవసరతలు, అక్కర్లు కూడా మనకి ఉంటాయి. అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థనలో ఉపవాసంతో వచ్చాము కాబట్టి అవన్నీ మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనకు అపోస్తల కార్యముల్లో చూడండి, అపోస్తల కార్యముల్లో ఒక్క మాట, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ మనకి సంఘము ప్రార్థించుట అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని, అంటే అతడంటే పేతురు, అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి అనేకులు కూడి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు? అన్నిటి గురించి, మన పరిస్థితుల గురించి, మన జీవితంలో మరి దేవుడిని మనం అడగవలసినవి, ఆయన దగ్గర నుండి మనం పొందుకోవలసినవి, దేవుడు చేయవలసిన అన్ని విషయాలు, ఏది కూడా అది దేవుడేమి అజ్జేది ఇజ్జేది అనడు ఆయన. ఖచ్చితంగా మనము అన్ని విషయాలు మనము మరి మనకు ఉంటుంది కదా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని ఎఫెసీయులు రాసిన పత్రికలో ఉంటుంది. ఫిలిప్పి 4వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల గురించి ఈ సమయంలో మనము ప్రార్థనలోకి వెళ్దాం. మనము ప్రార్థనలో ఏకీభవించండి. మీకున్న సమయంలో మీరు ప్రార్థించండి. తర్వాత సమయంలో కూడా దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి, దేవునితో మాట్లాడండి, ప్రార్థన చేయండి. అన్ని విషయాల గురించి దేవుని అడగండి. మన సమయాన్ని లెక్కించే విషయంలో, మన జీవితంలో మరి ఏమేమి కొరతలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం దేవునికి మనం తెలియజేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రార్థనని ఆలకించి మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా మనకి సమయాన్ని లెక్కించుట, ఎలాగైతే మోషే ప్రార్థించాడో దేవుడు అటువంటి జ్ఞానం మనకి ఇచ్చేలాగన రేపటి దిన పరిచర్య గురించి, హోరేబు ప్రార్థన మందిరం యొక్క పరిచర్య, వారకూడికలు, సువార్త, అన్ని విషయాల్లో నూతన ఆత్మల గురించి, వ్యక్తిగత పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ క్రమంలో మనం ప్రార్థనని ప్రారంభిద్దాం. ప్రార్థనలోకి వెళ్దామండి.